నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో క్షేత్రం మొత్తం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో దర్శనార్థం క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు వేకోజామునే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనానికి పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సాధారణ భక్తులకు ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాల ద్వారా స్వామి అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు. ఆన్లైన్లో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందిన భక్తులకు ఉదయం 7:30 రాత్రి 9 గంటలకు 2 విడతలుగా మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు అల్పాహారం, బిస్కెట్లు, తాగునీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.